ఇప్పుడు మనకు అందరూ పీపుల్ యాడ్ అయ్యారు కాబట్టి మనం వితౌట్ ఎనీ మైక్స్ మనం చెప్పట్లు కొడుతూ బిగ్గరగా మనం కేకులు వేసి పాడుతాం. So what's your name? Yeah, okay. I'm better than you. We're just running the service. It's okay, we're all in, bro. I give you a thank you. gift. Yeah, thank you very much. Yeah, what's your name? My name is Kupa. Real name? Yes, Yeah, that's the really. name. Nice to meet you. You can sit there. I can, when I want. Selam bro. చూసారా, అందుకే ఇప్పుడు వరకు మనం చెప్తున్నాం కదా, ఇప్పుడే మనం అనుకున్నాం కదా, సాతాను శక్తులు లయం లయం అని. మనం ఏమి తలుపులే మనం మూసుకుని అవసరం లేదు, ఇది ఓపెన్, ఇది సంఘం ఓపెన్. సో ఇప్పుడు అలాంటి వ్యతిరేకత మనకు వస్తుంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అయినప్పుడు అందరం ఇప్పుడు మనము బిగ్గరగా కేకలు వేసి మనము చప్పట్లు కొడుతూ పాడము. ఎవరు అటు చూడకండి. హలో, మీ అందరికీ చెప్తుంది, ఎందుకు మీరు ఎందుకు అటు చూస్తారు, ఇక్కడ ఏకీభవించండి. అందరం మరొకసారి పాడము. అందరం మరొకసారి. My name is Raouf and I miss my mom. My mom, her name is Atara and her name is Perfume. And I love my mom so much and I don't have any problem with these people. And they are, we don't judge for religion. And I love these people. We'll pray for your mom. We'll pray for you. If you pray for mom, give me a hug. I'll pray for you. It's okay. No, I'll pray for you. You are like my mom here. Anyway, bro, wherever I am, wherever who I am, I love my mom. Yeah. And you have to love your mom. We'll pray. We'll pray. Yeah, maybe I look a little bit tired because I was crying for my mom. And you have to cry for your mom. Anyway, record your film. Bye bye. Bye. Yeah. Bye. This my gift. Yeah, అందరం ఇప్పుడు ఎటు చూడకుండా If you don't like my gift, ఎటు చూడకుండా అందరం మరొకసారి బిగ్గరగా కేకలు because I give you my gift, it's nice for you. Thank you. Okay, yeah. Because I respect you, so you have to take my gift. Yeah. Yeah, thank you. Please don't share it, my gift. Yeah. Which language this one? I don't know this That is language. Telugu. Hmm? Telugu. Nice picture. Telugu. It's a South Indian language. They drink in the church, bro. They take wine. Okay, అందరం పాడదాం మనం. Okay, you have to take my సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును అందరం చెప్పండి. యేసు నామము. సాతానుపై ఏర్పాటు చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దుర్సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన. అందరం బిగ్గరగా lift up your voices. స్వరాలెత్తి జయములు చెప్పండి. బిగ్గరనిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
శత్రు సమూహంపై మనకి జయించాడు. అలానే అసలు ఏం జరగదంటే ఎందుకంటే ఒక స్పర్శ లేనట్టే ఉంటాడు. బిగ్గరగా మనము దేవుడు వెళ్ళగొట్టేశాడు, కర్మ కొట్టి పంపించేశాడు. అలాంటిది మనం ఎంత మన ధ్వజము, మన జయము, మన స్వరాలు ఎత్తి చేతులెత్తి ఆర్భాటముతో మనం పాడాలి, చెప్పట్టు కొడుతూ. ఇక్కడ వచ్చి నా మీద ఒకవేళ అటాక్ జరిగినా కూడా మీకేం స్పర్శ ఉండదా? వచ్చి యాక్షన్ కాదు, నేను చేయమనేది ఏదో వచ్చి ఆపమని కాదు. దేవుడి దగ్గర మనకి ఎందుకు అలా మౌనంగా కామ్గా ఉంటారు? ఎలా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ ఆన్ టైం. ఆ తర్వాత మనం అందరం గుంపు కలిసి ఉంటే ఇక్కడ దాకా వచ్చే ధైర్యం కూడా ఉండదు. అయినా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జస్ట్ బికాస్ చర్చ్లో అన్నంతగా మాత్రాన సాతాను ఉండడం కాదు, సాతాను కూడా వచ్చి కూర్చుంటాడు తెలుసా? ఎందుకు? వాక్యాన్ని దొంగలించడానికి, మనకున్న వాక్యాన్ని వినకుండా కూడా లేకపోని థాట్స్ తీసుకొని వస్తుంటాడు అపవాదం. అలాంటిది ఇప్పుడు మనం అసలు ఏమి కానంటే అలానే చూసుకుంటూ పోతారు. అసలు మేమే కేకలయ్యా, మేమే పాడాలి. మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు వరకు ఏం జరిగిందో. మనం గట్టిగా కేకలు వేస్తూ చెప్పట్టు కొడుతూ కళ్ళు మూసుకొని ఈ పాటలు తెలిసిన పాటలే, ఈ పాటకి పాడాలి. అందరం బిగ్గరగా చెప్పట్టు కొడితే మైక్స్ పక్కన పెట్టి పాడతాం అందరం. 1 2 3 స్టార్ట్. సాతాను శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. Where is my cigarette? Hey. Thank you. At least انت ما تسرقش صح. كريتشن دينار ستيل. برا ربه معك ومديها لي. Pass to me دان. سامحني اخوي. سوري. سامح. It's okay. سامح. تيحوا مع بعضنا ونقفوا مع بعضنا. We go down together. تيحوا مع بعضنا يا اخي، تيحوا مع بعضنا، حسبي الله. تيحوا مع بعضنا، تيحوا معي. تيحوا مع بعضنا، تيح. تيح كيف؟ شكرا. هاي اكسب ما يجيب ولا لكم. That's it's okay. Next time we'll just call the food is next time. That's it. చూసారా, ఈరోజు నేను చెప్పబోయే వాక్యం కూడా అనుకోకుండానే నేను బయలుదేరి వచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఒక అతను ఇక్కడ యూకేలో ఉంది. ఆయన చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, దాదాపు 500,000 చేంజ్. ఆయన చైనా టౌన్ సెంట్రల్ లండన్లో వాక్యం బోధిస్తుండగా ఉట్టిగానే ఆయనని కస్టడీలోకి తీసుకెళ్ళిపోయారు. మరి దేనికో రీజన్ మనకు తెలియదు, కానీ అలా ఆయన బైబిల్ని కూడా ఒక పోలీస్ అతను తీసుకోవడం, ఆయనకున్న మైక్రోఫోన్, హెడ్ ఫోన్స్ అంతా కూడా ఒక్కొక్కటి అట్లా తీసుకున్నాం. అది చూసినప్పుడు అప్పుడే అనిపించింది, పక్కనున్న వాళ్ళందరూ నవ్వడం, ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తావు ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తావు చూస్తాం అని అలా ఎగతాళి చేసిన వాళ్ళు అలా ఉన్నారు. కానీ చూడండి, ఏది ఆగదు, ఇది అంత్యదినాలు. మనము కాదు భయపడాల్సింది, మనం అసలు భయపడనే పడదు. నేను ఎన్నోసార్లు చెప్తాను కదా, వాళ్ళు వచ్చి డైరెక్ట్ గన్ పాయింట్ పెట్టినా కూడా మనం భయపడద్దు. మన క్రిస్టియానిటీ
యేసుని నమ్ముకుంటున్నాం అనేది నిజమైన విశ్వాసం అటువంటి సమయాల్లోనే బయటపడుతుంది. మన పిరికి గల ఆత్మ మనకి ఇయ్యలేదు దేవుడు. దేవుడు మనకి ధైర్యం, శక్తిని, అటువంటి ఆత్మ మనకి ఇచ్చాడు కాబట్టి ఎందుకు భయపడాలి? మనం అలానే చేస్తాం. దేవుడు ఆ పర్సన్ ఆ అతనితోటి మాట్లాడి ఆయనని రేపు దేవుడు వాక్యాన్ని ప్రకటించి టెస్టిఫై చేయును కాక. ఆమేన్. ఆయన ఎటువంటి తీర్పులోకి గురి కాకుండా ఆ వ్యక్తిని పట్టుకొని ఏ విధంగా అయితే ఇదే సంగతి దేవుడు మళ్ళీ నడిపించి మోకాలు ఉంగి ప్రార్థన చేయను కాక. ఆమేన్. ఈరోజు మనం ఏమి భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు కాబట్టి నో మ్యాటర్ వాళ్ళు వచ్చి ఏది చేసినా మనకేం టెన్షన్ లేదు. దేవుడు మనకు ఉండగా భయం ఎందుకు మనకి? ఈరోజు అనుకోకుండా తెలియకుండా నేను చెప్పబోయే వాక్యము కూడా అసలు పొద్దున్నుంచి నేను అడుగుతున్నా దేవుడు, నిన్నటి నుంచి అడుగుతున్నప్పుడు నాకు ఏ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. దేవుడి సన్నిధిలో ఇంకా కూర్చొని నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి ప్రభా ఇంకా కూడా నాకు వాట్ షుడ్ ఐ స్పీక్ అనుకుంటున్నాను. ఈ వాక్యము సంఘస్థులకి ఏ విధంగా బలపడతారని నేను అనుకున్నాను చెప్పాలంటే. కానీ ఆ వాక్యం యాక్చువల్గా నన్ను బలపరచడానికి ఈరోజు ఈ సంఘటన జరిగి నన్ను బలపరచడానికి అనేది అయితే ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే వాక్యం బట్టి. సో దేవుడు ఏదైనా కూడా ఆయన చిత్తంలో అయితే ఏది కాకుండా అయితే చేయడం లేదు. ప్రతిదీ ఆయన చిత్తంలోనే జరిగిస్తారు. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ హిస్ ప్లాన్ అండ్ హిస్ పర్పస్. దట్స్ ఇట్. సో దయచేసి అందరం కూర్చున్నాము.